హైదరాబాద్లో మరో భారీ మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల మోసం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే సాధారణంగా మోసాల్లో ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మోసపోతారు, కానీ ఈ కేసులో సెలబ్రిటీలు మోసపోయారు. ఒక వ్యాపారవేత్త ప్రముఖులే టార్గెట్గా భారీ మోసానికి పాల్పడ్డాడు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ సినీ సెలబ్రిటీస్ వద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇక అతను సస్టైన్ కార్డు పేరుతో మోసాలకి పాల్పడ్డాడు. చాలా మంది కాంతిదత్ తమ కంపెనీకి పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించాడు. డబ్బున వారినే టార్గెట్ గా ముందుకెళ్లాడు. ఇందుకోసం భారీగా ఖర్చు కూడా పెట్టాడు. దీంతో చాలా మంది అతన్ని నమ్మారు. కోట్ల రూపాయల పెట్టుబడి కూడా పెట్టారు. తర్వాత మోసపోయామని తెలుసుకున్నారు. గప్చుప్ గా ఉన్నారు. అయితే శ్రీజారెడ్డి అనే మహిళ కాంతిదత్ నమ్మి పెట్టుబడి పెట్టింది. మోసమని తెలుసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు. ఇక కాంతిదత్ వ్యాపారవేత్తలు సినీ హీరోయిన్స్ నుంచి దాదాపు 100 కోట్ల పెట్టుబడి సేకరించినట్టుగా తెలిసింది. కాంతిదత్ సినీ నటులు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతనిపై సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. కాంతిదత్పై సీసీఎస్ లో కూడా కేసు నమోదైంది. ఇక సస్టైన్ కార్డుతో తనకెలాంటి సంబంధం లేదని శిల్పారెడ్డి చెప్పారు. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటకు వచ్చారని నెల రోజుల క్రితం ఆమె తెలిపారు. కాంతిదత్ వ్యాపార పద్ధతులు నా నైతిక సూత్రాలకు అనుగుణంగా లేవు అని ఆమె చెప్పారు. ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది. సహ వ్యవస్థాపకుడు మిస్టర్ కాంతిదత్తో నాకు వృత్తిపరమైన లేదా వ్యక్తిగత సంబంధం లేదు అని శిల్పారెడ్డి స్పష్టం చేసింది.